హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 89 ఎపిసోడ్. కాలం కర్మం కలిసి రాకపోవటం అంటే ఏంటో వివేక్ లైఫ్ని చూస్తేనే అర్థమవుతోంది. బిజీగా ఉన్నాను అన్నా విని చావదు. ఇప్పుడు రమ్మంటోంది అని చిరాకు పడుతూ కారు కీస్ తీసుకొని బయటికి వచ్చాడు. వివేక్, ఈ టైంలో ఎక్కడికి అంటూ అతడి మదర్ వారిస్తున్నా వినకుండా సమాధానం కూడా చెప్పకుండా రెక్లెస్గా వెళ్ళిపోయాడు. మాట వినడు అని వెనక నుంచి తిట్టుకుందావిడ. కార్ రోడ్ సైడ్కి పార్క్ చేసి స్టీరింగ్ మీద వేళ్లతో రిథమిక్గా వాయిస్తోంది మోనా. ఆమె కారు పక్కనే వచ్చి ఆగింది వివేక్ కార్. పెదవుల మీద గర్వపు నవ్వు విరిచి విండో గ్లాస్ కిందకి దింపింది మోనా. నవ్వు నటిస్తూనే, ఏంటి అన్ని కాల్స్ చేస్తున్నావు అని కార్ డోర్ ఓపెన్ చేసి కమ్ అన్నాడు వివేక్. డోర్ ఓపెన్ చేసుకుని కిందకి దిగి వివేక్ కార్ ప్యాసింజర్ సీట్లోకి ఎక్కింది మోనా. చాలా బిజీ మోనా, ఇంకో 2 డేస్లో నా మ్యారేజ్. నువ్వు ఇలా కాల్స్ చేసి ఇబ్బంది పెడితే ఎలా అంటూ సాధ్యమైనంత కూల్గా అడిగాడు. సారీరా, మూడేం బాగాలేదు, నీతో టైం స్పెండ్ చేయాలనిపించింది అని అతని మీదకు చేరిపోయింది. ఓయ్, ఏంటా ఆత్రం, డ్రైవింగ్ పట్టు తప్పితే ఇద్దరం పైకి పోతాము అని విసుక్కున్నాడు. ఓకే ఓకే కూల్ అంటూ సరిగ్గా కూర్చుంది. రోడ్డుకి అటు సైడ్ నుండి వెళుతున్న జై కంట్లో పడ్డాడు వివేక్. మోనా మేడ ఇటువైపు తిరిగి ఉండటం వల్ల ఆమె కనిపించలేదు, కానీ వివేక్ మాత్రం క్లియర్గా కనిపించాడు. ఏయ్ బొమ్మ, వివేక్ గాడే ఎవరో పోరితో కారులో రొమాన్స్ చేస్తున్నాడు అని మిథునతో చెప్పి నవ్వాడు. మొహం చిట్లించి వాడి గురించి మనకెందుకు అంది మిథున. త్వరలో పెళ్ళన్నాడు, అయినా చిలక్కొట్టుడు ఆపలేదు. అలా ఉన్నారు నేటి యూత్. నువ్వేమో మడికట్టుకుని కూర్చొని నువ్వు మాడి చచ్చిందే కాక నన్ను కూడా మాడుస్తున్నావు అని కరిచాడు జై. అందంగా విచ్చాయి మిథున పెదవులు. జై అఫైర్స్కి ఫుల్ స్టాప్ పడిందని మనసు ఆహ్లాదంగా మారగా, ఏమైనా అంటే మరింత రేగుతాడని నోటికి జిప్ వేసేసింది. ముంగిలా నోరు విప్పటం లేదు చూడు అని ఉడుక్కున్నాడు. నువ్వేమైనా అనుకో, నో ప్రాబ్లం, నిన్ను నమ్మేదెవరు అంటూ నవ్వింది. గుద్దితే అరగుద్దుకే చచ్చిపోతావే, అప్పుడప్పుడు మనుషుల్ని నమ్మి చావాలి అని కరిచాడు. నమ్ముతామండి, ఎందుకు మంట, మాకు టైం రావాలి కదా అని మేము కొన్ని టెస్టులు పెడతాము, మీరందులో పాస్ అయితే మీ కోరిక మన్నిస్తాము అని గీరగా అంది. ఏంటి టెస్టులు పెడతావా, నేను టాస్కులు చేయాలా, ఎలా కనిపిస్తున్నానే నీ కళ్ళకి ఉడత మొహమా, ఇదేదో దేవలోకం నుంచి దిగి వచ్చిన కన్యలా ఎదవ కటింగులు దొబ్బుతోంది. ఏ, ఈ జై క్రీగంట చూపులకే పడి చచ్చే వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. నువ్వో ఊరిపోకు, ఒక్క ఫోన్ కాల్తో నా వడిలో వాళ్తారు. నీ అందం మందం నీ కాడే ఉంచుకో, నాకేం వద్దు అని కారు దిగి వేగంగా లోపలికి వెళ్ళిపోయాడు జై. మా ఆయనలో మళ్ళీ దూర్వాసుడు దూరాడు, ఎప్పుడు వదులుతాడో అని భుజాలు స్ట్రక్ చేసింది మిథున. మీ వారేంటి దుమదుమలాడుతున్నారు అని నవ్వింది స్నిగ్ధ. చిన్న ఈగో క్లాష్ వచ్చిందిలే సార్కి అని నవ్వింది మిథున. అవునా, ఇప్పుడెందుకు కెలికావు బాబుని, ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది మర్చిపోయావా అంది స్నిగ్ధ. అవును కదూ, ఇప్పుడు గుర్రం ఎక్కి దిగడు, బ్రతిమిలాడినా కరగడు బాబు, హతవిధి అని నెత్తి మీద చేతులు పెట్టింది మిథున. ఏముంది, కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమాలి నా కొడుకుని మచ్చిక చేసుకో అని టీచ్ చేసింది వాసంతి. ఆంటీ మీరు కూడానా అంటూ ఉడుక్కుంది మిథున. సోఫా ఎడ్జ్ మీద కూర్చుని ఏంటి కటింగ్లు ఇస్తున్నావు, ఏం ప్లాన్ వేశావేంటి అంది ఇన్నర్. నువ్వింకా బతికే ఉన్నావా, మొన్న వచ్చిన కృష్ణానది వరదల్లో కొట్టుకుపోయి ఎక్కడో జలసమాధి అయ్యావు అనుకున్నానే అంటూ టవల్ తీసుకొని మెడ చుట్టూ వేసుకుంటూ అడిగాడు జై. నేనే సమాధి అవ్వలేదు, నువ్వో చంకలు గుద్దుకోకు, యోగ నిద్రలో ఉన్నా అని టెంపరీగా చెప్పింది సోల్. అలా నిద్రలో చావక మళ్ళీ లేచావే అని వ్యంగ్యంగా అంటూ వాష్రూంలోకి వెళ్ళాడు. చెట్టంత ఆత్మని మాట్లాడుతుంటే అలా పట్టనట్టు వెళ్తే ఏంటి అర్థం అని వెనకే వెళ్ళింది. చెట్టుల్ని పుట్టల్ని నేను కేర్ చేయనులే అని అర్థం అన్నాడు. ఇప్పుడు నీ షో నేను చూడాలా, నాకు ఆన్సర్ చెప్పాక నీ గుడ్డలు ఊడదీసుకో అంటూ బలుపు చూపించింది. ఏ ఆత్మలకు ఉండవా, నీది నువ్వు చూసుకోవా అని వంకరగా అన్నాడు జై. సెన్సార్ కట్ మాటలు మాట్లాడకూడదు, ఇక్కడ అంగాంగ వర్ణనలు ఏమీ లేవు గాని నువ్వు దొబ్బాయి, నేను రిలాక్స్ అవ్వాలి అని వాటర్ టబ్లో సోప్ లిక్విడ్ వేస్తూ అన్నాడు జై. సమాధానం చెప్పాక నువ్వు కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడినా ఉండను అని మోర ఎగరేసింది. నీకు నీ బేబీకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయిరా అని వెక్కిరించి టబ్లోనికి దిగి పడుకుని రిలాక్స్ అయ్యాడు జై. సోది వద్దు, మ్యాటర్ సొల్లు అని టబ్ వారని బ్యాక్ మోపింది సోల్. ఏముంది, భామామణికి బలుపు ఎక్కువైంది, అది తీరుద్దామని చిన్న జలక్కిచ్చా, ఫ్రెండ్ పెళ్లికి తీసుకెళ్ళమని బ్రతిమలాడుతోంది. సో మనం కరగం, నేను వెళ్ళకపోతే ఆ మైదానం కదలదు, అప్పుడు నేనేం అడిగినా కిమ్ అనకుండా అన్నీ మూసుకొని నా ఆశ తీరుస్తుంది అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు జై.
అమ్మా అంటూ గుండెలు బాదుకుంటూ, నీ మనసులో ఇంత కుతంత్రం దాగి ఉందా? బేబీని ఇబ్బంది పెడతావా? నీకు అస్సలు మనసే లేదు అంటూ కసిరింది. మనసు లేదు, మట్టిగడ్డ లేదు, దొబ్బేయ్, నేను రిలాక్స్ అవ్వాలి అంటూ కాళ్ళు ఆడిస్తూ అన్నాడు జై. బేబీకి ఇష్టం లేకుండా ఒంటి మీద చేయి వేస్తావా అని అదోలా చూసింది. నేను నా పెళ్ళాన్ని ఏదో ఒకటి చేసుకుంటా, మధ్యలో నీ గోల ఏంటి బే? పోకపోతే సోపులో కూరేసి అరగదీస్తా అంటూ కళ్ళు మూసుకున్నాడు జై. పెదవులు కదుపుతూ అమ్మ నా బూతులు తిడుతూ వెళ్ళిపోయింది సోల్. రూముకు వచ్చి ఏడీ నా మొగుడు, ఎక్కడా చడీ చప్పుడు లేదు అని అటు ఇటూ చూసి వాష్రూమ్ డోర్కి చెవి ఆంచి వాటర్ సౌండ్ రావడం లేదనుకుని జై అంటూ డోర్ నాక్ చేసింది. డోంట్ డిస్టర్బ్ అని యాటిట్యూడ్గా చెప్పాడు. లోపలేమైనా రొమాన్స్ చేస్తున్నావా, డోంట్ డిస్టర్బ్ అని కరుస్తున్నావు అని నవ్వింది. రావే, నీతో బాత్టబ్ రొమాన్స్ చేస్తా అని మంటగా అన్నాడు. నాకంత భాగ్యం వద్దు నాయనా, యూ క్యారీ ఆన్ అంటూ ఉడికించింది మిథున. నీ తిప్పుళ్ళు ఆపకపోతే నేను బయటకు వస్తే పగిలిపోతుంది చూసుకో అని వార్న్ చేశాడు. పొగరబోతు సచ్చినోడు, ఎంత గీరగా చెబుతున్నాడో అని గింజుకుంటూ వెళ్ళింది మిథున. గెస్ట్ హౌస్ బెడ్ మీద రిలాక్స్ అవుతున్న మోనాని ఆక్రమించుకుంటూ మూడ్ ఎందుకు ఆఫ్ అయింది అని ముద్దులు పెడుతూ అడిగాడు వివేక్. వివేక్ బేర్ బాడీని తడుముతూ ముద్దులు పెడుతూనే ఆ షకీలా వల్ల అని విసుక్కుంది మోనా. కొంపతీసి దొరికిపోయిందా అని ఆతృతగా అడిగాడు. అది దొరికితే జై చేతిలో నేను పచ్చడయ్యి ఉండేదాన్ని అని గుర్రుగా చూసింది. ఇది కరెక్ట్ అని ఇక మాట్లాడనివ్వకుండా తన పెదవులతో ఆమె పెదవుల్ని బంధించేసి ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు వివేక్. గంట తర్వాత ఇద్దరిలో మోహపు వాంఛ తీరాక విడివడి ఆయాసంతో రొప్పుతూ చెమటలు చిందించారు. థ్యాంక్స్ వివేక్ అని సైడ్కి తిరిగి హగ్ చేసుకుంది మోనా. దీనికి థ్యాంక్స్ ఎందుకులే అని నవ్వాడు. నాకు మైండ్లో ఇరిటేషన్ వస్తే రొమాన్స్ కావాలనిపిస్తుంది వివేక్. నాకు ఏది కావాలనిపించినా జై నన్ను సాటిస్ఫై చేసేవాడు. అలాంటిది ఇప్పుడు నేను అంత చేదయ్యాను, అదే నాకు నచ్చడం లేదు. జైని చంపేయాలనే కసి పుడుతోంది అని ఆవేశంతో ఊగింది మోనా. బేబీ కూల్, ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నావు? ఇప్పుడు భార్య వ్యామోహంలో ఉన్నాడులే అని నువ్వు కూడా మ్యారేజ్ చేసుకోమోనా అన్నాడు వివేక్. నీ ఉచిత సలహాకి థ్యాంక్స్, నాకు పెళ్లి చేసుకునే మూడ్ లేదు అని బలుపుగా అంది. మరి ఈ మూడు వస్తే ఎలా? నాకు అస్తమానం రావటానికి ఉండదు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అని అన్నాడు. ఏంటి ఇదే లాస్ట్ అంటున్నావా అని వియర్డ్గా చూసింది. చాచా అలా కాదు మోనా, ఇప్పుడంత ఫ్రీనెస్ ఉండదు అంటున్నాను, అర్థం చేసుకో అని వీపు మీద నిమురుతూ ప్యాంపర్ చేశాడు. మ్యారేజ్ అయ్యాక మీ భార్యలు అంటే అంత మోజు పుడుతుందా? అప్పుడు జై, ఇప్పుడు నువ్వు అంటూ మొహం మార్చింది. ఎవడి పెళ్ళాం వాడికి బెల్లమే సోదిపాప, లక్షల దారపోసి కొనుక్కున్న పెళ్ళామంటే లవ్ ఉండదా అని ఇన్నర్లో గింజుకున్నాడు వివేక్. ఓకే వెళ్ళు, నేను రెస్ట్ తీసుకోవాలి అంది మోనా. దీని బులపాటం తీరిపోయింది కాబోలు అని పద డ్రాప్ చేస్తా, రేపు నా ఫ్రెండ్స్ ఇక్కడే స్టే చేస్తారు అని లేచి ఏమైంది షకీలా గురించి చెప్పలేదు అన్నాడు వివేక్. పెంటమొహంది, అతి తెలివి ప్రదర్శిస్తోంది. జై గురించి పంపితే మిథున బావగాడంట, వాడిని ట్రాప్ చేసింది అని చిరాకు పడింది. వాట్? సాకేత్ దీనివల్ల పడ్డాడా? నెవర్, అదంతా ట్రాప్ అంటూ అరిచాడు వివేక్. బెదురు కళ్ళతో చూస్తూ ఏ ఎందుకా గావుకేకలు అని రైజ్ అయింది మోనా కూడా. ఒసే మొద్దు, సాకేత్ గురించి ఏం తెలిసే మీకు? వాడో ఖతర్నాక్ గాడు, జై కంటే ఆవేశం ఎక్కువ. బట్ వాడు అలా కాదే, మహాముదురు, ఎక్కడో తేడా జరుగుతోంది. దాన్ని అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వమని చెప్పు అన్నాడు వివేక్. ఆడదాని రుచి మరిగితే ఎవడైనా దాసోహం అవ్వాల్సిందే. ఏం వాడేమైనా తోపా? అసలు షకీలా ఎలా ఉంటుందో తెలుసా నీకు? చూస్తేనే సెగలు రప్పిస్తుంది, అంత కసక్కులా ఉంటుంది అని నిర్లక్ష్యంగా అంది మోనా. నీకు మైండ్ పనిచేయటం లేదనుకుంటా, నీ బాధ నువ్వు పడు, తేడా వస్తే అది నిన్ను ఇరికిస్తుంది, అది గుర్తుంచుకో అంటూ మండిపడ్డాడు వివేక్. అలాంటి డేంజర్ ఉంటుందనే కదా నేను హైడ్ అయ్యాను, నేనెవరో ఏంటో దానికి తెలియదు అని గర్వంతో తల ఎగరేసింది మోనా. ఆశాచాకికి తెలియదా? దాన్ని ఉతికితే చెప్పదా అతి తెలివి వాజమ్మ? పిచ్చిదాన్ని చూసినట్లు ఒక లుక్ ఇచ్చి కమ్ అన్నాడు వివేక్. డ్రెస్అప్ అయ్యి హెయిర్ని ఫ్లక్కర్లో బంధించి బ్యాగ్ తీసుకుని వచ్చింది మోనా. కారు ఎక్కాక మళ్ళీ ఎప్పుడు మీట్ అయ్యేది? కొత్త పెళ్ళాం మోజులో పడి నేను గుర్తుంటానా అని తన కడుపు మంట చూపించింది. మౌనమే సమాధానం అయ్యింది వివేక్ నుండి. 1 అవర్లో మోనా కారు దగ్గర డ్రాప్ చేసి బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు వివేక్ క్రూయల్గా నవ్వుకుంటూ. నాకు తెలుసురా నీ గురించి, అందుకే నువ్వు ఎక్స్ట్రాలు చేస్తే నీ తోక కత్తిరించే ఆయుధం నా దగ్గర ఉంచుకున్నా అని పొగరుగా తలెగరేసి కారు ఎక్కి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది మోనా. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా తన అలక ప్రదర్శించాడు జై.
ఓరిని యాసాలో అని నవ్వుకుంటూ పెరుగు వేయినా అని మెల్లగా అడిగింది మిథున. అవసరం లేదు అని గీరగా చెప్పాడు. వేసుకోండి సార్ చల్లగా ఉంటుంది అని కవ్వించింది. నువ్వు తిను నీకు చల్లగా ఉంటుంది అని నొక్కి పలికాడు. ఈ పిల్ల రెచ్చగొడుతోందేంటి అని మిథున చేతిలో పెరుగ్గిని తీసుకొని తానే వడ్డించింది వాసంతి. నేను వేస్తానంటే వద్దని మీ అమ్మ వేస్తే మింగుతావా అని గొడవకు సిద్ధమైంది. మిథునని పట్టించుకోకుండా పెరుగు కమ్మగా ఉందమ్మా అని మరీ మరీ జుర్రాడు. ఇక్కడ నేను అడుగుతున్నా నాకు సమాధానం కావాలి చెప్పరేం అని రెట్టించింది. కళ్ళు చిట్లించి ఎవరే నువ్వు అని రెక్లెస్గా అడిగాడు జై. అదేంటి నాన్న తను మన మిదు నీకు తెలియదా అని నవ్వాడు సారథి. మావయ్య గారు మీరు కూడానా అని అలకగా అంది. నా సన్కి కాస్త మతిమరుపు ఉంది మా, అప్పుడప్పుడు ఇలా గుర్తు చేయాలి అని నవ్వి లేచి వెళ్లారు సారథి గారు. నిజంగా గజనీనే, కాకపోతే తిక్క గజని అని గుర్రుగా చూసింది. పోవే అని లేచి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు జై. గురుడేంటి అంత బెట్టు చేస్తున్నాడు అని నవ్వాడు సాకేత్. సార్ తిక్కకు పెద్దగా రీజన్స్ ఏం ఉండవు బావా, అదో టైప్లే. ఈ రేర్ పీస్ నా కోసమే డిజైన్ చేసినట్లు దేవుడు అందించాడు అని పెదవి విరిచింది. ఎంత రేర్ పీస్ అయినా నీ కొంగికి ముడివేసుకున్నావు కదే, ఇంకా ఎందుకు ఈ దేవుళ్ళు దెప్పుళ్ళు అని నవ్వింది సుభద్ర. నీకు అలా అనిపించిందా అమ్మమ్మ అని రకరకాల ఎక్స్ప్రెషన్స్ పండించింది మిథున. బాగా ముదిరావు అని చిన్నగా మొట్టింది వాసంతి. చిన్నగా నవ్వుతూ పెదవులు సాగేసి ఏదో అత్తగారి అభిమానం అంటూ కులుక్కుంది మిథున. 2 రోజులు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. చేసిన బెట్టు చాలు జై, ప్లీజ్ 2 డేస్ నుండి బ్రతిమలాడించుకుంటున్నావు, చాలదా అని బిక్క మొహం పెట్టింది. చాలదు సో వాట్ అని బలుపుగా అడిగాడు జై. నీకేం కావాలరా సచ్చినోడా అని మంటగా అంది ఆమె. ఏంటే బలిసిందా తిడుతున్నావు అని వియర్డ్ లుక్ ఇచ్చాడు. మ్యారేజ్ తీసుకువెళ్ళవా అని నడ్డి మీద చేతులు ఆంచి కోపంగా అడిగింది. ఏంటి డిమాండ్ చేస్తున్నావా అని ఐబ్రో అప్ చేశాడు. మరీ కులుకులు పోకు బేబీ, మండిందంటే సాకీబాబును వేసుకుని వెళ్ళిపోతుంది అని పక్క నుండి హెచ్చరించింది సోల్. వాడొకడు నా ప్రాణానికి అని గింజుకొని ఓకే తీసుకెళ్తాను, మరి నాకేంటి అని అరచేతిలో మరో చేత్తో తడుతూ అడిగాడు. జై ఏం కావాలి దొరగారికి అని ఓరకంట చూస్తూ అడిగింది. ఏదడిగినా నోరు మూసుకొని చేయాలి అని టెంపర్గా అన్నాడు జై. నీ పని ఇప్పుడు కాదు, ప్రోగ్రాం అయ్యాక చెప్తా. సరే ఏం చెప్పినా చేస్తా అని ఇన్నోసెంట్ ఫేస్తో చెప్పింది. సరే కానీ రెడీ అవ్వు వెళదాం, నా డ్రెస్ తీ అని వాష్రూమ్కి వెళ్ళాడు జై. ఎంత ఈజీగా ఓకే చేసేశాడు. ఇందులో ఏదైనా కిరికిరి ఉందంటావా? ఆ ఏం ఉన్నా అప్పుడు పని అప్పుడు చూసుకుందాం అని ఎగురుకుంటూ వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి జైకి డ్రెస్సు తన సారీ తీసుకొని చేత్తో ప్రేమగా నిమిరింది మిథున. తన పెళ్లి పట్టుచీర, తనకెంతో ఇష్టమైన నెమలి కంఠం రంగు. ఆ రోజు తాళి కట్టేటప్పుడు కూడా నన్ను చూడలేదు కదూ, ఈ రోజు ఎలా చూడవో నేను చూస్తాను అనుకొని నవ్వుకుంది. జై ఫ్రెషప్ అయి వచ్చాక తను వెళ్ళింది బాత్ చేయటానికి. ఒక అరగంట తర్వాత జై బయలుదేరదామా అనే పిలుపు వినిపించి తల తిప్పి చూశాడు. ఎదురుగా తన దేవేరిని చూడగానే మైండ్ బ్లాక్ అయ్యి స్టాచ్యూలా కనురెప్ప కొట్టకుండా చూపులు ఆమెకు రాసి ఇచ్చేశాడు. జై అని గట్టిగా పిలిచింది ఎంతకీ కదలకపోవటంతో. అప్పుడు స్పృహలోనికి వచ్చి తల విదిలిస్తూ పైకి లేచి, ఇదేంటి ఇలా ఉంది, నన్ను చంపేయటానికే కంకణం కట్టుకున్నట్లుంది, దొంగమొహంది, అయ్యో గాలి ఆడటం లేదే నాకు అని శ్వాస గట్టిగా పీల్చుకొని వదులుతూ సర్కస్ ఫీట్లు చేశాడు జై. ఏమైంది జై అని అమాయకంగా అడిగింది మిథున. నీ బొందయిందే మొహం మొహం మండించాడు అంటూ. నేను బాలేనా అని పెదవి వెనక్కి విరిచి ఏడుపు మొహం పెట్టింది. నీకు అలా అర్థమైందా అని నడుం మీద చేతులు పెట్టుకుని కొరకొరలాడుతూ చూశాడు. మరెందుకు కరుస్తున్నావు అంటూ కోళ్ళకళ్ళని టపటపా ఆర్పింది. నీకు దండమే బాబు పద అని హార్ట్ మీద రబ్ చేసుకుంటూ అన్నాడు. ఛాతీలో పెయిన్గా ఉందా అని కంగారు నటించింది. ఇది ఆడుకోవాలని డిసైడ్ అయిపోయింది నాతో అని పళ్ళు నూరుతూ, నాకే నొప్పులు లేవు పద లేట్ అవుతోంది అని తల విదిలించుకుంటూ వెళ్ళాడు జై. ఫుల్గా సాటిస్ఫై అయ్యి బ్యాగ్ తీసుకొని వెనకే ఎగురుకుంటూ వెళ్ళింది మిథున. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.